నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. బిగ్ బాస్ చూసుకుంటే సెకండ్ వీక్ వచ్చేసింది. అలాగే శేఖర్ భాష కూడా ఎలిమినేట్ అయిపోయారు. అయితే అసలు టాపిక్ ఏంటంటే, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎలిమినేషన్లో కూడా తెలుగు వాళ్ళనే టార్గెట్ చేశారు. సెకండ్ వీక్లో కూడా తెలుగు వాళ్ళే ఎలిమినేట్ అయ్యారు అనేసి ఒక టాపిక్ అయితే వస్తుంది. సో అసలు ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ దాసిల విజ్ఞాన్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు టాక్ ఏంటంటే, తెలుగు వాళ్ళని లోపలే కాదు, లోపలికి బిగ్ బాస్ 8కి వెళ్ళడానికి తెలుగు వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే బయట కూడా తెలుగు వాళ్ళనే ఎలిమినేట్ చేసి పంపిస్తున్నారు. ఏంటి తెలుగు వాళ్ళనే టార్గెట్ చేశారా అని ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ పోస్టులు కూడా వస్తున్నాయి. అలాగే శేఖర్ భాష కొన్ని వీక్స్ అయితే ఇంట్లోనే ఉండాల్సి ఉండేది, కానీ ఎందుకు కొన్ని పాలిటిక్స్ జరిగి ఆయన్ని బయటకు పంపించేశారు అంటున్నారు. మీరేమంటారు? ఫస్ట్ తెలుగు వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని అనడం, ఇది నేను ఒప్పుకోను. యాక్చువల్గా ఎందుకు చెప్పనా, కన్నడ వాళ్ళు వస్తేనేమో అందరు కన్నడ వాళ్ళే ఉన్నారు, తెలుగు వారికి అన్యాయం జరిగింది అంటావు. ఎలిమినేషన్లో ఏముంది, మన వాళ్ళు వేసిన ఓట్ల వల్లే కదా. అయితే ఇప్పుడు మన వాళ్ళే కదా ఓట్లు వేసేది, కన్నడ వాళ్ళు వచ్చేస్తే ఓట్లు వేయట్లేదుగా. సో మన వాళ్ళే వీళ్ళు వద్దు అనుకున్నారంటే వాళ్ళ ఆట తీరు బాగాలేక వద్దు అనుకున్నారు, అంతే. దాంట్లో తెలుగు వాళ్ళకి ఏమి అన్యాయం జరగల. బిగ్ బాస్ టీం నువ్వు బేబక్కకి 50 లక్షల ఓట్లు వేసినా సరే బిగ్ బాస్ ఏ బేబక్క గెట్ లాస్ట్ అని బయటికి పంపల. సేమ్ అలాగే శేఖర్ భాషకు కూడా జరగల. కాకపోతే శేఖర్ భాషకి జరిగిన సీన్లో ఎలా జరుగుంటే బాగుండు, ఎలా జరిగింది అనేది మాట్లాడుకుంటే, మండే నామినేషన్స్, వీడి ఇంట్లో ఉండడానికి అర్హుడు కాదు అని చెప్పి నామినేషన్లు వేస్తున్నాం. సరే, వీడి ఇంట్లో ఉండడానికి అర్హుడు కాదు, ఎందుకు అర్హుడు కాదు, ఎందుకు సార్, ఇది నా రీజన్ అని ఒక రీజన్ చెప్తాం. నీ రీజన్ బలంగా ఉంటుందో ఎలాగ ఉంటుందో, లేకపోతే నువ్వు చెప్పిన దానికి అవతలోడు సరిగ్గా డిఫెండ్ చేసుకున్నాడో లేదో, నువ్వు కరెక్టా అతను కరెక్టా అనేది మీకు పడే ఓట్లు తెలుస్తుంది బేసికలీ. ఆ ఓట్లు వేసేది ఎవరు? జనాలు. ఫ్రైడే ఈవినింగ్ రాత్రి 12 గంటల వరకు ఓటింగ్ లైన్స్ క్లోజ్ అయిపోతే ఆ లోపు జరిగే ఈ ఓటింగ్ అంతా కూడా కౌంట్ చేసి వీళ్ళు ఎవరు లీస్ట్ ఎవరు హైయెస్ట్ అనేది చెప్తారు. డన్. అండ్ అది కూడా చెప్పేది ఆడియన్సే. దీన్ని ఏమంటారు, ఇప్పుడు సాటర్డే రోజు సాయంత్రం నామినేషన్లో ఉన్నందరూ నిలబడండి, గబా నిల్చుంటారు. ఒకరినో ఇద్దరినో సేవ్ చేసి మిగతా 6గురినో రేపు చేద్దాం అంటారు. సరే, రేపే చేద్దాం. సండే నామినేషన్లో వాళ్ళు నిలబడండి, గబగబా నిలబడ్డారు. స్టోర్ రూమ్కి వెళ్ళి ఏదో తీసుకురండి, వీళ్ళందరి చేతికి ఇవ్వండి. అందులో అది గ్రీన్ ఉంటే సేఫ్, రెడ్ ఉంటే అన్సేఫ్, కామన్. ఇద్దరు సేవ్ అయ్యి ఒకటి సేవ్ అయ్యి లాస్ట్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఉన్నప్పుడు ఒకటే ఒక పరికరాన్ని తీసుకొచ్చి ఇద్దరు అందులో చేతులు పెట్టండి, ఇద్దరు ఎత్తండి. ఎవరికి గ్రీన్ ఉంటే, ఎవరికి ఆరెంజ్ ఉంటే, రెడ్ ఉంటే అది ఉంటుంది. లేదా ఇద్దరు ఒకేసారి దీన్ని బెలూన్ పగలగొట్టండి, ఇద్దరు ఒకేసారి పలానా దాన్ని బొడవండి, ఇద్దరు ఒకటేసారి ఇంకేదన్నా ఎలగబెట్టండి. ఎవరి దగ్గర బలు వెలిగితే వాళ్ళు సేఫ్, లేకపోతే అన్సేఫ్, ఇట్లాంటివన్నీ పెడతారు. అండ్ దానికి వీళ్ళు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఆడియన్స్ ఓటింగ్ ప్రకారంగా మీరు సేఫ్, మీరు ఎలిమినేటెడ్, రండి స్టేజ్ మీదకి, మిమ్మల్ని ఉద్ధరిస్తాను నేను ఇక్కడ కాసేపు అని చెప్పేసి మీ జర్నీ చూపిస్తాను, దాదా అని పిలిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇప్పుడు జరిగింది ఏంటంటే, నిన్న బిగ్ బాస్ సీజన్ 8లో ఇప్పటివరకు అంటే 9 సీజన్స్ విత్ ఓటీటీ కలిపి, అండ్ ఎన్ని లాంగ్వేజెస్లో మాట్లాడుకున్నా కూడా ఆల్మోస్ట్ ఆల్ సీజన్స్ కలుపుకొని కూడా ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే, నామినేషన్స్ అంటే హౌస్ మేట్స్ చేస్తారు, బాగానే ఉంది. ఇక్కడ ఎలిమినేషన్ వచ్చేసి కూడా మళ్ళీ హౌస్ మేట్సే చేసి, దండలు తెచ్చామురా అందరికీ, పట్టు శాలువాలు, దండలు, బొకేలు అన్నీ అక్కడ పెట్టాము, మీరు వచ్చి ఒక్కొక్కటిని సన్మానించుకోండి. ఎవరికైతే ఎక్కువ సన్మానాలు వస్తాయో వాడిని ఉంచుకుంటాము, ఎవరికైతే తక్కువ సన్మానాలు వస్తాయో వాడిని తీసి బయటపడేయండి అన్నారు. వీళ్ళు కూడా ఆనందం తట్టుకోలేక ఒక్కరు వచ్చి అబ్బబ్బలే ఉంది అని చెప్పి దండేసి దండం పెట్టి ఆదిత్య ఓంని ఎంచుకుంటారు. అందరూ ఒకటే రీజన్. ఏం రీజన్ చెప్పాడు? ఈయనకి ఉండాలని ఉంది, ఆయనకు ఉండాలని లేదు. ఈయన తోపు, ఆయన ఏదో ఇంకేదో. ఈయన మాత్రమే టాస్క్లు ఆడగాడు, ఆయనకు అసలు టాస్క్లు అంటే కూడా తెలియదు. ఈయనకు హౌస్లో ఉండాలంటే ఎంత ఇష్టమో, ఆయనకు అసలు హౌస్ మీద ఇష్టమే లేదు, మమకారమే లేదు. ఈయన ఇంటింట్లో ప్రతి అణువుని
తిరుగుతూ ఉంటాడు. ఆయన అసలు ఎందుకున్నానని చిందరవందరగా ఉంటాడు. టాస్కులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని చెప్పి కలలు కంటూ ఉంటాడు. ఆయన అసలు టాస్కులు వస్తే ఆడను కూడా ఆడాడు. పిచ్చి పిచ్చి రీజన్స్, అసలు ఒకదాంటికి సంబంధం లేదు. ఈయన మాత్రం ఇక పొద్దున 6 గంటలకి 7 గంటలకి లేచాడా, మళ్ళీ అర్ధరాత్రి 12 పడుకునేంతసేపు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానే ఉంటాడు. అబ్బబ్బా, అసలు ఆ ఎంటర్టైన్కి నవ్వి నవ్వి తట్టుకోలేక కింద పడి డొల్లి 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 చచ్చిపోతాం మేము అసలు ఆదిత్యం చేసే ఎంటర్టైన్మెంట్కి. ఇక శేఖర్ భాష అబ్బాయికి అసలు ఎంటర్టైన్మెంట్ స్పెల్లింగ్ కూడా తెలియదు. ఎప్పుడు చుట్టూ నోరేసుకొని ఉంటాడు. అసలు నోరు తెలిసి మాటలు కూడా మాట్లాడు. అందుకే నామినేట్ చేస్తామని నామినేట్ చేశారు. ఒక్కడి రీజన్ కూడా పర్ఫెక్ట్గా లేదు. ఈ వారం ఎందుకు శేఖర్ భాష అలా ఉన్నాడంటే, ఆ లావిడకి 5 రోజుల్లో డేట్ ఉంది. అమ్మ ఒకటి చూడు, లైఫ్ టైంలో ఒకసారి వచ్చే ఈవెంట్స్ ఇవన్నీ. చాలా వీళ్ళకి తెలుసో తెలీదో తెలియదు కానీ పురిటి నొప్పులు అంటే అది ఇంకో జన్మెత్తినట్టు ఆడది. ఏమైందో తెలీదు, చెప్పలేము. ఇద్దరు సేఫ్గా ఉంటే అమ్మ దండం అనుకోవచ్చు. దానికోసం చాలా టెన్షన్ పడతారు ప్రతి ఒక్కరు. బీభత్సమైన టెన్షన్ ఉంటుంది, తట్టుకోలేరు. అప్పుడు నా నొప్పి పడే వాళ్ళకి తెలుసు, వాళ్ళని ప్రేమించే వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళ బొంద తెలియదు వాళ్ళకి. సో ఆయన సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయట్లేదు, అది చేయట్లేదు, ఇది అయినప్పటికీ కూడా శేఖర్ భాష కాన్సన్ట్రేట్ చేశాడు. ఆ బాటిల్ గేమ్లో నైనికతో సరదాగా స్విమ్మింగ్ పూల్లో పడ్డాడు. మిగతా గేమ్స్ కూడా బాగానే ఆడాడు. అమ్మా ఈ పెద్ద కేసి గేమ్ వస్తే బిగ్ బాస్ నేను ఆడలేను అని ఇలా కూర్చున్నాను. ఇక్కడ చూస్తే అందరు కూడా శేఖర్ భాష గారిని ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేస్తే ఇంకా బిగ్ బాస్ హౌస్లోనే ఎంటర్టైన్మెంట్ లేదు అని చెప్తున్నారు. అనడం కూడా పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నువ్వేం చెప్పావు, ఆడియన్స్ ఓటు ప్రకారంగా శేఖర్ భాష నువ్వు ఎలిమినేట్ అన్నా కూడా వి యాక్సెప్ట్. ఎందుకు చెప్పనా, బిగ్ బాస్ చూసే ప్రతి గాడిదకి హాట్స్టార్ ఉండి చావదుగా. అవునా, వీడు ఎక్కడెక్కడెక్కడో ఓట్లేసి నేను ఓట్లేసాను అనుకుంటాడు. నువ్వు మిస్ కాల్ ఇవ్వాల్సింది ఆ నెంబర్కి అండ్ ఓట్ వేయాల్సింది హాట్స్టార్లో. నువ్వు స్టార్ మాలో చూసినా కూడా ఓటేయలేవు, మిస్ కాల్ ఇసుకోగలవు అంతే మహా అయితే. హాట్స్టార్ ఓట్లు మిస్ కాల్ ఓట్లు చూసుకుంటే హాట్స్టార్లో శేఖర్ భాషకు మేబీ తక్కువ పడి ఉండొచ్చు, బయట ఎక్కువ పడి ఉన్నా, ఏమో ఆదిత్యంకి ఎక్కువ పడి ఉండొచ్చు, చెప్పలేం కదా. ఒక్క ఓటు అటు ఇటుగా కూడా ఓడిపోయి గెలవచ్చు కదా మనుషులు. అలా చెప్పినా సాటిస్ఫై అవుతారు. మేము ఇన్నోట్లు వేసినా సరే అయ్యో కాపాడుకోలేకపోయామని ఫీల్ అవుతారే తప్ప ఎవ్వరు ఏమనుకోరు. కానీ నువ్వు హౌస్ మేట్స్ అందరు నిలబెట్టి మీకు నచ్చినోడిని ఉంచుకోండి, నచ్చినోడిని గెంటేయండి అంటే మీరందరూ ఎవరు ఆయన్ని గెంటేయడానికి? మరి ఆడియన్స్ ఎందుకు? మరి ఈ వీక్ అంతా శేఖర్ భాషకు ఓట్లు వేసిన వాళ్ళంతా గొర్రెలా? అదేదో వీకెండ్ వచ్చాక కూడా మాకు నచ్చినప్పుడే మేము ఉంచుకుంటాం, మాకు నచ్చకపోతే గెంటేస్తామని నువ్వు ముందే చెబితే వీళ్ళు అయ్యారు కదా ఓట్లైనకి. మనం వేసినా వేస్టే అని చెప్పేసి వీళ్ళు కష్టపడి వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తా, మా శేఖర్ భాష ఓట్లేండి అని ఫ్లెక్సీలు కడతా, ఇంకేదో చేస్తా అంత హడావిడి చేస్తే చివరికి అక్కడ ఏమీ లేదు. నువ్వు వాళ్ళు ఎలా తీస్తావు? అండ్ నెక్స్ట్ లాస్ట్ టైం నామినేషన్ టైంలో కూడా నేను అదే చెప్పా, ఏది యష్మికి పవర్ ఇచ్చి విష్ణుని నామినేషన్లో తోసి ఆ పిల్లని సేవ్ చేసింది ప్రేరణని. తప్పది అంటే అప్పుడు కిరాక్ సీత నామినేషన్కి వాల్యూ లేదా? ఆమె ఎందుకు నామినేట్ చేయాలి? అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ అలాగే చేశారు. ఆ వీకెండ్ ఎపిసోడ్ కూడా అలాగే ఉంది. సరే, ఏదేమైనా ఒక పాజిటివ్నెస్ ఏంటంటే జనాల్లో సేమ్ రతికని కూడా ఇలాగే పంపి మళ్ళీ పిలిచారు కదా. ఈమెను కూడా మళ్ళీ అంటే ఎట్లా పెళ్ళి ఆయన హంగు ఆర్భటాలని చూసుకొని ఆనందం అయిన తర్వాత మళ్ళీ ఒకరోజు హౌస్లోకి పంపిద్దామనేసి ఆయన అన్నాడు, ఈ బిగ్ బాస్ ఎనిమిదే, నన్ను శత్రువులా చూస్తే కప్పు నాదే, నేనే పట్టుకెళ్ళిపోతా అన్నాడు. ఇప్పుడు ఈరోజు అందరూ శత్రువులా చూశారు. అందరూ ఆయన ఫస్ట్ డే ఏదైతే అన్నాడు అందరూ అదే చేశారు. ఇంకొంతమంది శేఖర్ భాష కావాలనే అందరినీ రిక్వెస్ట్ చేసుకొని మరి మీరందరూ నాకే ఓట్లేయండి నన్ను పంపండి అని అన్నాడంట. అప్పుడు అది నామినేషన్లో ఉంటుంది. ఈ సండేలో నాగార్జున టాస్క్ ఇస్తారని మీకు చెప్పాడా? చెప్పలేదుగా. ఇప్పుడు నిజంగా శేఖర్ భాష అందరితో అలా ఇంటరాక్ట్ అయితే కెమెరాలో రికార్డ్ అయితే టెలికాస్ట్ చేస్తారు. అది టెలికాస్ట్ చేయకపోతే బిగ్ బాస్ చీటింగ్ అది. బట్ అఫ్కోర్స్ అలాంటిది ఏం జరగలా చెప్తున్నా. బట్ నువ్వు మీకు నామినేట్ చేసుకోవడానికి ఒక డే ఉంది. మీ నామినేషన్ కరెక్టా కాదా అని డిసైడ్ చేయడానికి ఆడియన్స్ ఉన్నారు. అవునా, ఆడియన్స్ అందరూ డిసైడ్ చేసిన తర్వాత మళ్ళీ మీ నామినేషన్ దగ్గరికి వచ్చి మీకు నచ్చినోనికి ఏంటంటారా అంటే ఎంతవరకు కరెక్ట్? అసలు ఇట్స్ వెరీ రాంగ్ అండ్ నాట్ యాక్సెప్టబుల్ ఇంకా చెప్పాలి అంటే.